సరిత గారు మీకు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండస్ట్రీలో జనరల్ గా మనం చూస్తుంటాం చాలా సార్లు ఆయన వెల్డ్ చేస్తుంటాడు. వెల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఆ వెల్డింగ్ సరిగ్గా పడకుండా కొన్నిసార్లు ప్రాబ్లం ప్రొడక్షన్ లో వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆ వెల్డింగ్ చేసేటప్పుడు కట్ అయి పైన మనిషి మీద పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి లక్స్ లెవెల్ మంచిగా ఉండాలి. అదే విధంగా కరెక్ట్ ప్రొడక్ట్ ఉపయోగించుకోవాలి. చాలా సార్లు లైట్స్ ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుంటాయి, అవన్నీ ఫెయిల్ అవ్వకుండా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఉండాలి. ఈ ఇండస్ట్రీలో ఏం లైట్స్ ఉపయోగిస్తారు, ఎంత మందికి లైట్స్ ఇచ్చామనేది ఇప్పుడు సరిత గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి, మనం బేసిక్ గా ఇండస్ట్రీలో వచ్చేసి ఫస్ట్ మన మేజర్ థింగ్స్ యూజ్ చేసేది స్ట్రీట్ లైట్. సో స్ట్రీట్ లైట్స్ లో వచ్చేసి మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయి: ఈకో, ప్రైమ్, రిచ్, ఈకో లెన్స్. సో అండ్ అదే విధంగా లోపల ఫ్యాక్టరీ లోపల వచ్చేసి మనము హైబే లైట్స్ యూజ్ చేస్తాము. సో అందులో వచ్చేసి యూఎఫ్ఓ మోడల్. సో యూఎఫ్ఓ మోడల్ వచ్చేసి ఏంటంటే మనకు తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏరియా అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మోడల్. సో ప్రైమ్ మోడల్లో ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తుంది అండ్ లైట్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లడ్ లైట్స్. ఫ్లడ్ లైట్స్ లో వచ్చేసి మన దగ్గర 4 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి: ఈకో మోడల్, నెక్స్ట్ ప్రైమ్ మోడల్, రిచ్ మోడల్ అండ్ ఈకో లెన్స్. సో ఈ 4 రకాలను కూడా డిఫరెంట్ లెవెల్లో ఉపయోగిస్తారు. డిస్టెన్స్ అనేది లెస్ దాన్ 50 feet ఉంటే ఈకో గానీ లెన్స్ గానీ ఉపయోగిస్తాం. అదే డిస్టెన్స్ కనుక ఎక్కువ దూరం ఉంది అనుకోండి, సపోజ్ క్రికెట్ స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం కావాలంటే 400 వాట్ ఉపయోగిస్తాం. దాంట్లో 60 degrees లెన్స్ వాడతాం. అదే విధంగా మనం 30 degrees లెన్స్ వాడతాం, 15 degrees లెన్స్ వాడతాం. డిస్టెన్స్ చూసుకుంటే సుమారుగా 65 meters డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ రకాలైన లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో చాలా సార్లు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏం చెప్తుంటారంటే, మీరు ముందుగా మాకు తెలిసింటే బాగుండేది, మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వండి, మీరు ఎక్కువ మందికి రీచ్ అయితే మాకు సేవ్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వాళ్ళు సుమారుగా 25 lakhs వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుంటే మేము 6 లక్షలకి ఇచ్చాం. ఇంకొక ఇండస్ట్రీ 15 లక్షల కొటేషన్ తీసుకుంటే మేము 6 లక్షలకు సప్లై చేసాం. ఈ విధంగా సుమారుగా 70% తగ్గుతుంది. మీరు ఈ ఇండస్ట్రీ వాళ్ళని అడగండి, మా దగ్గర తీసుకున్న వాళ్ళని, వాళ్ళందరూ చెప్పేది ఒకటి, మీకు ప్రైస్ లెస్ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలంటే గ్లోయిడీని అప్రోచ్ అవ్వమంటారు. మనం అవుట్డోర్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు అవుట్డోర్ కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో అవుట్డోర్ కి సంబంధించి మన జితేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ స్టార్ట్ విత్ బొలార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గేట్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. సో తెలుసు కదా, బొలార్డ్ మార్కెట్ లో మీరు తీసుకుంటే 2500 ఉంటుంది, మన దగ్గర 1250కి వస్తుంది. ఇదే బొలార్డ్ అల్యూమినియం లో తీసుకుంటే మన దగ్గర 3000 వస్తే మార్కెట్ లో 6000 ఉంటుంది. మీరు ప్రైస్ ఎక్కువ పెట్టడమే కాకుండా తర్వాత ప్రాబ్లం వస్తే చాలా కష్టం అవుతుంది. అందుకోసమే గ్లోయిడీ 17 outlets ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. మంచిర్యాల కొత్త అవుట్లెట్ స్టార్ట్ అవుతుంది, అదే విధంగా మదనపల్లిలో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బొలెట్స్ లో మనం చూసుకుంటే మినర్ బొలెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు 1 feet, 2 feet, 4 feet వరకు చేస్తాము. ఇది మన గ్లోయిడీలోనే తయారవుతుంది. ఎంఎస్ యూస్ చేస్తాము. ఈ ఫినిషింగ్ కూడా మన దాంట్లోనే చేస్తాము. నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా ఇది చూసుకుంటే మినర్ బొలెట్, ఇట్లా క్యాప్ బొలెట్ ఉంటుంది, ఇట్లా డిజైన్ బొలెట్ ఉంటుంది, రౌండ్ బొలెట్. ఇవన్నీ వచ్చేసి కూల్ వైట్, వామ్ వైట్, నేచురల్ వైట్, RGBలో ఉంటాయి. మనకి వచ్చేసి బ్లాక్ కలర్ ఫినిషింగ్ చేస్తాము, గ్రే కలర్ చేస్తాము. మీకు ఏ కలర్ కావాలన్నా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ISP కోసం చేసాం మనం. సో ISP కోసం ప్రత్యేకంగా చేసాం. ఇది చాలా లైటింగ్ వస్తుంది, షేప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర మీకు కనుక చూసుకుంటే పోస్ట్ ల్యాంప్స్ దొరుకుతాయి. ఈ పోస్ట్ ల్యాంప్స్ అన్ని మార్కెట్ లో మనం కనుక చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర 3500 లోపే వస్తుంది. బల్క్ లో ఉంటే ఇంకా తక్కువలో వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మా దగ్గర సోలార్స్ ఉన్నాయి.